ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయ జనతా పార్టీ గౌరవిస్తే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానపరిచారని ముస్తాబాద్ మండల బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజగౌడ్ అన్నారు। ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 14వ తేదీన అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఒక రోజు ముందు మండల భాజపా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద శుద్ధి కార్యక్రమాన్ని మండల పార్టీ నాయకులు చేపట్టారు। ఈ సందర్భంగా అంబేద్కర్ చుట్టుపక్కల పరిసరాలు ప్రాంతాల్లో చెత్త చెదారం పిచ్చి మొక్కలు నాయకులు ఊడ్చి తొలగించారు। 14న నిర్వహించే అంబేద్కర్ జయంతిలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయనకు మనం గౌరవాన్ని అందించాలని వెల్లడించారు। కేవలం బీజేపీ మాత్రమే అంబేద్కర్ ను గుర్తించి గౌరవించిందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన్ను ఎన్నికల్లో ఓడగొట్టి అవమానపరిచారని, అంబేద్కర్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదని వెల్లడించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొట్ట వెంకటేశ్వర రెడ్డి, 14 ఏప్రిల్ కన్వీనర్ సావుల క్రాంతి కుమార్, జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, అసెంబ్లీ కన్వీనర్ కరెట్ల మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, నాయకులు శ్రీనివాసరావు, వరి వెంకటేష్, మహేందర్, జిల్లాల మల్లేశం, కోలకృష్ణ, ఎదునూరి గోపి, మీస స్వామి, దీటి సత్యం, సుంకరి రాజేష్, ఒరగంటి సత్యం తదితరులు కలరు। తాడిత పీడిత అనగారి కట్టడి వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంత్యుత్సవాలు రేపు 14వ తారీఖు ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి కూడా అన్ని అంబేద్కర్ చౌరస్తాల వద్ద శుద్ధి కార్యక్రమాన్ని పార్టీ భుజాన వేసుకొని మాకు అప్పచెప్పడం జరిగింది। మరి అదే సందర్భంగా ఇదే విషయంలో ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం కావడం వల్ల స్టాఫ్ కూడా రారు కాబట్టి పంచాయతీ సిబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఆదివారం పూట కూడా మా పార్టీ కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఇక్కడ శుద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం। ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతరత్న ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఎట్లయితే గౌరవించుకున్నదో రేపు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని నిలబడేలా నిజమైన పరిపాలనను తీసుకొచ్చే విధంగా వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మేమందరం కూడా అనుసరిస్తూ రేపు జరగబోయే కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను। భారత్ మాతాకి జై భీమ్। ఈరోజు నేషనల్ పార్టీ పిలుపు మేరకు రేపు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। మరీ ముఖ్యంగా ఇవాళ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వం ద్వారానే నిర్ణయించినట్టు జయంతి కార్యక్రమాలను నిర్వహించడం పార్లమెంట్లో చేయడం జరిగింది। మరి ముఖ్యంగా భారతరత్న కూడా భారతీయ జనతా పార్టీ హయాంలోనే ఇవ్వడం జరిగింది। గౌరవించింది అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ, అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ। ఇలా రాజ్యాంగ నిర్మాత అని చెప్పి మనం గొప్పగా ప్రపంచ దేశాలలో కూడా మన అంబేద్కర్ గారి గురించి ఎక్కువ మనము తెలియజేసిన కావచ్చు, చరిత్ర గురించి చెప్పడం కానీ భారతీయ జనతా పార్టీ చెప్తుంది। కానీ కాంగ్రెస్ పార్టీ అతన్ని అంబేద్కర్ గారిని ఓడగొట్టింది, ఎన్నికల్లో ఎన్నోసార్లు అవమానపరిచింది। కానీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది। వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మా కార్యకర్తలందరం కూడా మేము అట్లే ముందుకెళ్తామని చెప్పి వాళ్ళ అంబేద్కర్ గారిని రేపు జయంతి కూడా మళ్ళీ ఈ రకంగానే మంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని చెప్పి తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో వారం రోజుల క్రితం జిల్లా మాజీ రెడ్డి సంఘం అధ్యక్షులు కూర అంజిరెడ్డి తండ్రి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు। తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో వారం రోజుల క్రితం జిల్లా మాజీ రెడ్డి సంఘం అధ్యక్షులు కూర అంజిరెడ్డి తండ్రి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని ఈ రోజు కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు। వీరి వెంట మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు చక్రధర్ రెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, నాయకులు ఆరిపల్లి బాలు, కటకం రాజు, గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ పోచయ్య, గుగ్గిల సత్యనారాయణ గౌడ్, జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు మునిగిల రాజు, మాజీ ఎంపీటీసీ బైర్నేని రాము, చెనంనేని ప్రశాంత్, గుగ్గిల భరత్ గౌడ్, గడ్డం మధుకర్, మల్లేశం, బాలసాని శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులున్నారు। Thank you.
గంభీరావుపేట మండల కేంద్రంలో సీతారామ బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం గరుడ సేవపై భక్తులు దర్శించుకున్నారు. ఉదయం ఆలయంలో హోమం బలిహరణ అనంతరం గరుడ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం స్వామివారు గరుడ సేవపై పురవీధులుగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని మంగళహారతులు స్వామివారికి స్వాగతం పలుకుతూ దర్శించుకున్నారు. యువసేన యూత్ సభ్యులు భక్తులకు పులిహోర ప్రసాద వితరణ చేశారు. గరుడ సేవలో పాల్గొన్న భక్తులకు నీటి వసతిని కల్పించిన హెచ్పీ గ్యాస్ నిర్వాహకులు దేవదాస్ ప్రతి సంవత్సరం చేరాల రాజగౌడ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పిస్తున్న వారికి ఆ దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ కమిటీ బృందం తెలియజేశారు. అయితే రమేష్ గుప్తా భక్తులకు మంచినీటి వసతిని కల్పించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు ప్రజలు భక్తులు పాల్గొన్నారు. అక్కడికి సురేష్ గారు సామానికి 50 రూపాయలు కట్టగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి సామాన్ అభిలాష్ ఫోన్ పే గూగుల్ పే అన్ని ఉన్నాయి సౌకర్యాలు. పైసలు సామాన్కి 516 రూపాయలు కట్టాలి. భక్తులకు మనవి స్కానర్ కాదు. మంగళారతులు సమర్పించిన భక్తులు పక్కకు వెళ్లి మిగిలిన వారికి మంగళారతులు సమర్పించడానికి అవకాశం ఇవ్వాలని మనవి. మంగళహారతులు సమర్పించిన మహిళా భక్తులు పక్కకు జరిగి అక్కడ మూల ఆ మూల మూల రత్నం సమర్పించిన వారికి మరి మంగళవారికి మాత్రమే మంగళవారం చేసిన భక్తులు కొంచెం పక్క జరిగి మిగతా 516 రూపాయలు కట్టంగా సమర్పించుకుంటున్నారు. గాజులపల్లి శ్రీనివాస గారి స్వామివారికి 50 రూపాయలు కట్టంగా సమర్పించుకుంటూ వెనుక జరగాలని మహిళా భక్తులు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. ఎన్ని మంగళారతులు ఇచ్చిన భక్తులు కొంచెం పక్క జరిగి కాబట్టి మహిళా భక్తులకు నిదానంగా మంగళారతులు సమర్పించిన తర్వాత పక్క జరగండి. మిగతా నవభారత రాజ్యాంగ నిర్మాత దేశ ప్రజల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఇల్లంతకుంట మండలంలో పెద్దలింగాపూర్లో ఘనంగా నిర్వహిస్తూ ఉండగా వేడుకలను విజయవంతం చేయాలని ఇల్లంతకుంట మండలం ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్కుంట శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బట్టు శ్రీనివాస్ సభ్యులకు ఆహ్వాన పత్రికను ఆదివారం రోజున అందజేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దలింగాపూర్ అంబేద్కర్ సంఘం సభ్యులు శనిగరం అనిల్, కాసుపాక కృష్ణకాంత్, జనగం శ్రీనివాస్, చిట్యాల సంజిత్, శ్రవణపల్లి జాన్ మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు గుర్రల మోహన్, కొయ్యాడ రాజయ్య, రాకం సుమన్, దెయ్యాల సురేష్లు ఈరోజు ప్రెస్ క్లబ్ సభ్యులకు ఆహ్వాన పత్రికను అందించారు. రేపటి రోజున జయంతిని పురస్కరించుకొని 134వ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇల్లందుకూడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి ఇన్విటేషన్ కార్డు అందజేయడం జరిగింది. వచ్చి విజయవంతం చేయగలని కోరుతున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కోరారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముస్తాబాద్ మండలం రామరెడ్డిపల్లి, కొండాపూర్, రామ్ లక్ష్మణపల్లి, గూడెం గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి స్థానికులతో కలిసి గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాదయాత్ర చేపట్టారు. అలాగే గ్రామ ముఖ్య కూడల్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమ ఇన్ఛార్జ్ నాగం కుమార్ రాజ్యాంగ పరిరక్షణ కోసం స్థానికులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర గ్రామాల్లో విజయవంతమవుతుందని పేర్కొన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. ప్రజల్ని మోసం చేసిన గత బీఆర్ఎస్ కు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వెల్లడించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా నిరుపేదలు కడుపు నిండా తినడం కోసమే సన్నబియ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు. అలాగే మహిళలకు ఉచిత బస్సుతో పాటు ఉచిత విద్యుత్తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని, ఎన్నికల సమయంలో ఎన్నో అసత్య ప్రచారాలు చేసే నాయకులను నమ్మొద్దని సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, ముస్తాబాద్ సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, పోతుగల్ ఏజెన్సీ వైస్ చైర్మన్ వెలుమల రామరెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్వేని అంజన్ రావు, యూత్ విభాగ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, మహిళా విభాగ మండల అధ్యక్షురాలు వనిత, నాయకులు బొందుగుల దేవిరెడ్డి, ఎల్లగౌడ్, ఉచ్చిడి బాలరెడ్డి, గజ్జల రాజు, తాళ్ల విజయరెడ్డి, మిడిదొడి భాను, ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేసే కార్యక్రమం తీసుకున్నారనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోయింది. ఈ రాజ్యాంగాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా సమాన హక్కులు, సౌభ్రాతృత్వాన్ని కల్పించిండు. కుల, మత, వర్ణ భేదాలు, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి. ప్రతి పేదవాడు, దళితుడు అందరం కూడా సమానంగా కలిసి ఉండాలనేటువంటి ఒక న్యాయబద్ధంగా రాజ్యాంగాన్ని తీసుకొస్తే దాన్ని ఉల్లంఘిస్తూ మరి గత పార్లమెంటులో కూడా అమిత్ షా గారు, హోంమంత్రి అమిత్ షా గారిని చూసాము. అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి అంశం మీరందరూ కూడా చూసారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో కూడా తప్పకుండా మీరు క్షమాపణ చెప్పాలి, మీరు మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కొట్లాటలు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మరి మతోన్మాద శక్తులతో, హిందూవాదంతో ముందుకు పోయి యువతను, పౌరులను రెచ్చగొడుతూ ఈ ప్రాంత ఓట్లను దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. లేదా 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారు మొట్టమొదటి ఎన్నికల్లో వచ్చినప్పుడు అప్పటి సందర్భంగా ఈ భారతదేశంలో చాలా మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళందరికీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసిన సందర్భం మనందరికీ తెలుసు. 12 కోటీశ్వరుడు చేసే దిశగా యనుమల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఇవాళ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత అనేకమైన మాయమాటలు చెప్పి, అనేకమైన హామీలు ఇచ్చి, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి, ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి కూడా 2 పడకల ఇల్లు ఇస్తా అని చెప్పి, ఇవన్నీ కూడా మాటలు కోటలు దాటినాయి, చేతలు ఎక్కలు కూడా తంగెళ్ళు దాటలేదు. వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నా. ఇవన్నీ కూడా గ్రహించిన మీరు తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరు. ఆ అప్రజాస్వామిక, అవినీతి, అరాచక పరిపాలనకు ఇవాళ ముగింపు పలిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తర్వాత ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ఇలా ప్రజలకు అందిస్తూ పోతున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. 8 లక్షల కోట్ల అప్పు చేసి ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా ఇలా వారు మొక్కవోని దీక్షతో ఒక్కొక్కటిగా పైకొస్తూ ఇవాళ ప్రతి పనిని కూడా మీకు ఇచ్చిన హామీని కూడా
నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుండాల. ఇలా మహిళలను కోటీశ్వరాలు చేయాలని చెప్పి ఇవాళ బస్సుల్లో ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చిండ్రు. 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిండ్రు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చిండ్రు. దాంతో పాటు మహిళలని బస్సులకు ఓనర్లను చేసిండ్రు. మహిళలనే ఇవాళ పెట్రోల్ బంకులు కూడా మహిళలకు ఇస్తుండ్రు. రేపు పొద్దున సిరిసిల్ల ప్రాంతంలో ఎరువుల దుకాణాలను కూడా మహిళలకే ఇవ్వబోతుండ్రు. అదే మాదిరిగా ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా మహిళలకే ఇచ్చి మహిళలను ఆర్థిక సాధికారిక వైపు నెట్టినప్పుడు ఆ ఇల్లు సమృద్ధిగా ఉన్నప్పుడు ఈ దేశం సమృద్ధిగా ఉంటుందని చెప్పి ఒక ఏకైక ఉద్దేశంతోనే ఈ మహిళను ఈ సమాజంలో బాగుపరిచి భాగస్వామ్యం చేసి ఆర్థిక సాధికారత కల్పిస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఆ ఇల్లు బాగుపడుతుందన్న ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క పథకాన్ని కూడా మహిళలకు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇవాళ రేపు పొద్దున మహిళలకు మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కూడా ఇవ్వబోతున్నారు. వాళ్ళ పేరు మీద రైస్ మిల్లులు కూడా కట్టబోతున్నారు. మన ముస్తాబాద్ మండలంలో కూడా ఒక రైస్ మిల్లు రాబడుతుంది. దీంతో పాటు పేదవాడికి చదువు దూరం కాకూడదని చెప్పి ఇవాళ అనేకమైన సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యం తీసుకొచ్చిండ్రు. పేదవాడి కంచం ఎప్పుడు కూడా వాడి ముఖం చిరునవ్వు ఉండాలని చెప్పి ఇలా ధనికుడు పేద తేడా లేకుండా ఇవాళ సన్న బియ్యం తీసుకొచ్చి ఇలా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం పంచుతున్న ఘనత కూడా మీ అందరికీ తెలిసి ఇవాళ గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డులు రాలే, ఏ ఒక్కరికి కూడా పెన్షన్లు రాలే. కానీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డు ఇచ్చిన దానికి ఉదాహరణ మీ కొండాపూర్ గ్రామమే. ఇవాళ ఆ రోజు పెళ్ళై ఎవరైనా కోడలు మన ఊరికి వస్తే ఆ కోడలు పేరు మన రేషన్ కార్డులో పెడదామంటే కూడా ఆప్షన్ లేకుండే. మన ఇంట్లో తండ్రి బిడ్డ ఉడితే మన కొడుకు బిడ్డ ఉడితే ఆ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో ఎక్కిద్దామంటే మనకు అవకాశం లేకుండే. కానీ యనమల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అమ్మ అక్క చెల్లెళ్ళ ఆదరాభిమానాలతో మీ ఆశీస్సులతో అధికారంలోకి రాగానే ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్న ఘనత వారికి దక్కింది. ఇవన్నీ దేని ద్వారా వచ్చినాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉంది కాబట్టి దాన్ని మనం నిలువున దాన్ని కాపాడాలి. కాబట్టి ఆ రాజ్యాంగంలో భాగంగానే ప్రజలకు మనకు రాజ్యాంగం మనకు హక్కులు ఇస్తే అధికారులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ బాధ్యతలు ఇచ్చింది తప్ప వాళ్ళకు ఎక్కడ అధికారం ఇవ్వలేదు. వాళ్ళకు ఇలా ప్రశ్నించే హక్కు మనకిచ్చింది, ఇలా నెరవేర్చే బాధ్యత వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి మనమందరం కూడా ఒకటే ఉత్సాహంతో ఇలా చేసిన పని ఏంటంటే భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. దాన్ని కాపాడే విధంగా రచించబడ్డదే భారత రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక దేశాలు పర్యటించి గంభీరావుపేట మండలంలో లింగన్నపేట జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఆవరణలో 2004-5 సంవత్సర పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు. గంభీరావుపేట మండలంలో లింగన్నపేట ప్రభుత్వ పాఠశాల 2024-25 సంవత్సర పూర్వ విద్యార్థులు చదువు నేర్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు మీరు ఎక్కడ ఉన్నా, ఏ రంగంలో ఎప్పుడు పనిచేస్తున్నా, ఏ పని చేస్తున్నా వృత్తిలో ఉన్నవారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను నమ్ముకునేటువంటి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. హ్యాపీగా ఉండండి, మంచిగా ఉన్నత శిఖరాలకు ఎదగండి, ఇంకా మంచి వాతావరణం ఉండాలని వారు కోరారు. వారు చేసినటువంటి చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. లింగన్నపేట పాఠశాలలో విద్యను అభ్యసించి 2005 మార్చిలో 10వ తరగతి పాస్ అయినటువంటి ముచ్చర్ల, లింగన్నపేట 2 గ్రామాల విద్యార్థులు ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆనాటి మా గురువులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని ఆహ్వానించడం, అదేవిధంగా మా విద్యార్థులు దాదాపు 50 నుంచి 60 మంది ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వివిధ వృత్తుల్లో వ్యాపార రీత్యా, వృత్తిరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళందరూ కూడా 20 ఏళ్ల తర్వాత మా దోస్తులం కలుస్తున్నామని ఆ సంతోష సమయంలో రావడం జరిగింది. అందరం కలిసి ఈ వేడుకను చాలా అంగరంగ వైభవంగా సంబరంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఉపాధ్యాయులను సన్మానించుకోవడము, వారికి శాల్వా మెమోటోతో సత్కరించడం జరిగింది. మా విద్యార్థులు కూడా ఒకరినొకరు పరిచయ కార్యక్రమాలు, 20 ఏళ్ల తర్వాత ఆత్మీయ పలకరింపులు, ఒకరి భావాలు, వారి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన మా ఉపాధ్యాయ బృందానికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఆహ్వానం మన్నించి ఎక్కడో దూరాన అత్తగారిళ్లలో ఉంటున్న అమ్మాయిలు, అదేవిధంగా వివిధ వృత్తుల్లో హైదరాబాద్లో
ఇంకా కరీంనగర్ అక్కడక్కడ దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి అబ్బాయిలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా ఒకరికి పరిచయాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అందరం సంతోషంగా ఉండాలి. భావి జీవితం ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో గడవాలి. వారి యొక్క పిల్లలు మంచి భవిష్యత్తులో ఎదగాలి. అందరం మళ్ళీ సంవత్సరము మళ్ళీ 2 సంవత్సరాలకు ఇదే విధంగా ఇంతకంటే సంతోషకరమైన వాతావరణంలో కలవాలని కోరుకుంటున్నాము. అందరికీ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా 2004-2005 సంవత్సరంలో 10వ తరగతి ముగించుకున్న మా విద్యార్థులందరూ ఒకే దగ్గర సమావేశం చేయడం జరిగింది. ముందు నుంచి అనుకుంటున్న విషయమే. గత ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి అందరినీ గ్యాదర్ చేయడము, నెంబర్స్ కనుక్కోవడము, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు వస్తారా రారా అని ఒక్కొక్కరిని పర్సనల్గా కాల్స్ చేసి పిలిపించడం జరిగింది. అంత కష్టపడ్డాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోగలిగినాం. ఈ సక్సెస్ అయినందుకు కూడా చాలా బాగుంది. దీనికి తోడు మా సార్ వాళ్ళు కూడా అరే పిల్లలు ఏదో పిలిచారులే అనుకోకుండా కొంచెం ముందు వెనక అయినా కూడా అందరు రావడానికి ఇష్టపడ్డారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం అయితే అసలు మనం చూడలేకపోతున్నాము. మా ఫ్రెండ్స్ని చూసిన ప్రతిసారి అసలు ఒక 20 ఏళ్ళ తర్వాత చూసాము. అసలు మాకు ఏం అర్థం అవ్వట్లేదు. అదో చిన్న ఇట్లా తీసుకోవాలి, వాళ్ళని ఎట్లా మాట్లాడాలి, మీరు అనాలా, ఏమనాలి, నువ్వు అనాలా, అది దూరమా దగ్గర అసలు ఏం తెలియట్లేదు. చాలా బాగుందండి ఈ ప్రోగ్రాము. ఇంకా రాని వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 25 వరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టనుంది. అందులో భాగంగా ఈరోజు విగ్రహాల శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 25 వరకు 12 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు గడ్డం రవి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉడుగుల యాదగిరి, బొమ్మాడి స్వామి, రాజురెడ్డి, కిరణ్ నాయక్, దాసరి గణేష్ కుమార్, మానక రవినాయక్, కమ్మరి ఆంజనేయులు, తిరుపతి అబ్దుల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ శుద్ధి కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట మండల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందు మూలంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆహ్వానపరిచిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే క్రమంలో మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయనకు చేసిన అవమానాన్ని కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా ఇంతవరకు ఆయన మీద అవమానాలే ఏర్పరిచారు తప్ప భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతరత్న అవార్డును గ్రహీతగా గ్రహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డును ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ శుద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఈరోజు అష్టాదశ శక్తి పీఠాల పూజ ఘనంగా నిర్వహించారు. శ్రీమాతల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రౌండ్ లో ఈరోజు అష్టాదశ శక్తి పీఠాల పూజా వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మరోవైపు పసుపు కొమ్ములు పూజ, కుంకుమ పూజ, పుష్పాల పూజ ఘనంగా నిర్వహించారు. మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారిని ధ్యానిస్తూ పూజలు నిర్వహించారు. అష్టాదశ శక్తి పీఠాల పూజ సిరిసిల్లలో నిర్వహించడం ఇదే మొదటిసారి. దీంతో భక్తులు, మహిళలు భారీగా తరలివచ్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. Yes, okay.
సిరిసిల్లాలోని లారీ ఫంక్షన్ హాల్లో అమ్మవారికి అష్టాదశ శక్తి పీఠాల పూజ చేసుకోవడం జరిగింది. అలాగే సహస్రనామ కుంకుమార్చన, దక్ష పసుపు కొమ్మల పూజ, అలాగే అమ్మవారికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి మేము చేసిన అష్టాశక్తి పీఠాల పూజను చాలా మంది కళ్ళులారా తిలకించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మాకు ఈ లహరి ఫంక్షన్ హాల్ ఇచ్చినందుకు రమేష్ అంకుల్కి, అరుణక్కయ్యకు కోటి కోటి కృతజ్ఞతలు. అలాగే మాకు ఇంతటి పూజ భాగ్యాన్ని ప్రసాదించిన మా గురువు గారైన రఘురామ శర్మ గారికి మరియు రఘయ్య గారికి, అలాగే సన్నక్క గారికి, మా శక్తిపీఠాలకు వచ్చిన ప్రతి ఒక్క అక్క తరఫున నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ బహుకరించిన వాళ్ళు అరుణక్క మాట్లాడబోతున్నది. అందరికీ ముందుగా ధన్యవాదాలు. మా కోరికను మన్నించి వచ్చిన శ్రీమాతలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇంత మందితో ఈ అష్టాదశ శక్తి పీఠాల పూజ సంపూర్ణం అవుతుందని నాకు కళలో కూడా ఊహించలేదు. ముందుగా మన జిల్లాలోనే ఇది మొదటిసారిగా నేను భావిస్తున్నాను. ముందుగా మేము అనుకున్నది 7 లక్షల పారాయణం అనేది చెల్లె నేను సంతో అని అనుకున్నాము. అందులో ఇది అష్టాదశ శక్తి పీఠాల పూజ ఒకటి మనం చేసుకుంటే బాగుంటుంది అని సంతోష్ అనడంతో దానికి సహకరించిన ఈ టీమాతలందరి టీం 18 మంది టీం బాగా సహకరించారు. అదేవిధంగా ఈ అమ్మవారి పూజ జరగడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఫంక్షన్ హాల్ డొనేట్ చేసినటువంటి లహరి ఫంక్షన్ హాల్ డొనేట్ చేసినటువంటి అరుణ గారు, రమేష్ అన్నయ్యకి చాలా చాలా ధన్యవాదాలు చేస్తున్నాను. పేరు పేరున వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తూ పాడి పంటలతో పాటు పిల్ల పాపలను చల్లంగా కాపాడే శ్రీ వీర భక్తాంజనేయ స్వామి పునః ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలం కొండాపూర్లో నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్లో శ్రీ వీర భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పునః ప్రతిష్ఠా వేడుకలు గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు ఒత్తపోచయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు రవి బాబాయ్ దంపతులు గ్రామంలో భక్తాంజనేయ ఆలయ పునః ప్రతిష్ఠ చేపట్టడానికి ముందుకొచ్చారు. సుమారు 30 లక్షల వ్యయంతో 11వ తేదీ నుంచి ఆదివారం వరకు 3 రోజుల పాటు శ్రీ వీర భక్తాంజనేయ స్వామి శివుడు, అమ్మవారు, విష్ణుమూర్తి, గణపతి, సూర్యుడు, నవగ్రహ, దత్తాత్రేయ స్వామి, తులసీమాత, నాగదేవత విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం యంత్ర ప్రతిష్ఠ, బింబస్థాపన, హోమం, మహాపూర్ణాహుతి, కలశహరణం, జీవన్యాసం, కుంభదృష్టి, గోదృష్టి, ప్రథమ దర్శనం, మహదాశీర్వచనం వంటి కార్యక్రమాలు వేద పండితుల మంత్రుల మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రవి బాబాయ్ దంపతులు ముంబైలో స్థిరపడ్డప్పటికీ వారి తండ్రి గారి జ్ఞాపకార్థం గ్రామంలో ఇలాంటి మహాదేవ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని గ్రామస్తులు వెల్లడించారు. పుట్టిన గ్రామంపై మమకారంతో సొంత డబ్బులతో ఇలాంటి మహాదైవ కార్యక్రమాన్ని చేపట్టగా గ్రామంలో ప్రతి భక్తులు తరలివచ్చి ఈ మహాదేవ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. చివరి రోజున మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్ తో పాటు పలువురు పార్టీ నాయకులు హాజరై పూజ నిర్వహించారు. ఈ దైవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రవి బాబాయ్ దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నారోజు మహేష్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు గాంతరాజు, నిమ్మదేవిరెడ్డి, చిగురు వెంకన్న, సింగిల్ విండో డైరెక్టర్ ఐనేని వెంకటరెడ్డి, శివాలయ కమిటీ చైర్మన్ సద్దాం నందం, గ్రామస్తులు బొందుగుల దేవిరెడ్డి, మంద బాలరెడ్డి, పెద్దూరు కృష్ణ, మహేందర్ రెడ్డి, దాసోజు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, గరిపెల్లి అంజయ్య, ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ శైలజారాజు, శ్రీకాంత్, రాజు, ఆనంద్, గ్రామ పుర ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మా గుడి తరపున
విద్యార్థుల తరపున గ్రామం ప్రజలందరి తరపున ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు కొండాపూర్ గ్రామంలో గత 2 రోజుల నుండి హనుమాన్ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు చివరి రోజైన హనుమాన్ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు గారికి, కొండాపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ పూర్తిగా విరసిల్లుతున్నది. ఈరోజు హనుమాన్ దేవాలయ ప్రతిష్ట పూర్తవుతున్నది. మళ్ళీ ఇదే నెలలో పెద్దమ్మ గుడి సిద్ధోగం ఉన్నది. మళ్ళీ వచ్చే నెలలో సాయిబాబా గుడి ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది. ఈ 15-20 రోజులు కొండాపూర్ ఆధ్యాత్మికత విరసిల్లుతుందని మేము తెలియజేస్తున్నాం. ఈ హనుమాన్ దేవాలయం పునఃప్రతిష్టకు పూనుకున్న మా కొండాపూర్ గ్రామ వాస్తవ్యులు, ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డ బొత్త పోచయ్య వారి కుమారుడు బొత్త రవి బాబాయ్ గారు ఈ హనుమాన్ గుడి పునఃప్రతిష్ట మరియు పునర్నిర్మాణం చేయడానికి సొంతంగా వారి యొక్క సొంత నిధులతోటి దాదాపు 30 నుండి 35 లక్షలు ప్రతిష్ట కార్యక్రమంతో మా గ్రామ ప్రజల నుండి ఒక్క రూపాయి ఆశించకుండా ఈరోజు హనుమాన్ గుడి దేవాలయం నిర్మించి మరియు పునఃప్రతిష్టకు పూనుకున్నందుకు వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా మా గ్రామస్తుల తరపున హనుమాన్ దేవాలయ కమిటీ తరపున మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ నారోజు మహేశ్చారి గారు మరియు వారి యొక్క పాలక వర్గానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు రవి గారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఇంతకుముందున్న గుడి నిర్మించి వాళ్ళు మేము చూడకముందు వాళ్ళ పూర్వీకులు ఈ గుడిని నిర్మించారు. వారు ముందుకు వచ్చి ఈరోజు అన్నదాన ప్రసాదం చేస్తున్నందుకు పేరాల రాయేశం గారికి కూడా మేము మా దేవాలయ కమిటీ కొండాపూర్ గ్రామస్తుల తరపున వారికి కూడా వాళ్ళ కుటుంబానికి ఈ హనుమాన్ యొక్క ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని మేము కోరుకుంటున్నాము. కొండాపూర్ గ్రామంలో హనుమాన్ పునఃప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి హాజరైన గ్రామ ప్రజలందరికీ, మా సోదరులందరికీ, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మిత్రులందరికీ కూడా నేను నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టిన ఏకైక వ్యక్తి బొత్త పోషయ్య గారి కుమారుడైన బొత్త రవి, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇతరులను ఆశించకుండా తన కష్టార్జితమైన డబ్బు నుండి తన పుట్టిన గ్రామానికి ఒక కానుకగా ఉండాలి, తరతరాలు గుర్తించే విధంగా ఉండాలి, మా నాన్నగారి పేరును ఎప్పటికీ ఇక్కడి ప్రజలు యాదికుంచుకునే విధంగా ఉండాలని త్యాగం చేసి, ఎంతో డబ్బు అయినప్పటికీ కూడా 30 లక్షల పైచీలకు డబ్బులు అయినాయని ఇక్కడ ఉండే ఆలయ కమిటీ వారు, ఈ గ్రామస్తులు చెప్తున్నారు. అంత డబ్బును వెచ్చించైనా కానీ నిరాడంబరంగా గ్రామ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి తాను కట్టిస్తున్నా అనే భావం కూడా ఎక్కడ కూడా తన ముఖంలో కానీ తన కుటుంబ సభ్యుల కనబడకుండా, నేను కూడా సామాన్యుడిని, నేను చందాలు ఇచ్చినా ఇవ్వకున్నా నేను చేస్తున్నా అనే ఎక్కడ కూడా అహంభావంగా అనుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిస్తున్న సందర్భంగా వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఎక్కడైనా కానీ ఏదో ఇంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు గృహస్థుల సహకారం ముఖ్యం. అట్లాంటిది వారి కుటుంబ సభ్యులైన వారి భార్య కూడా ఎంతో ఉత్సాహంగా ఇంకా ఎన్ని డబ్బులైనా పర్వాలేదు మనకు దేవుడు ఇస్తాడు అనే విధంగా ఆమె కూడా ముందుకు రావడం, అది రవి దంపతుల యొక్క గొప్పతనం. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా కానీ కొంత మగవారు ఖర్చు పెడుతున్నప్పుడు ఆడవాళ్ళు గుంజిపెట్టే పద్ధతి ఉంటుంది కామన్గా. అట్లాంటిది రవి కంటే ఎక్కువ ఉత్సాహంగా ఆయన భార్య పాల్గొంటూ
కార్యక్రమంలో ముందుకు నడిపించుకుంటూ అందరినీ ఉత్సాహపరుచుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు వారికి నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లాంటి గ్రామాలలో ఆధ్యాత్మికతను పెంచే విధంగా అందరూ ఇక్కడ గుడికొచ్చి ఆహ్లాదంగా వారి మనసులో ఎలాంటి బాధలున్నా కానీ ఎలాంటి ఇబ్బందులున్నా కానీ దైవ దర్శనం చేసుకున్నట్టు కొంత ఉపశమనం కలుగుతుందని గుడికి వచ్చే విధంగా గుడికి పోయినట్టయితే మనకు మనశ్శాంతి ఉంటుందనే విధంగా ఈ రోజు ఈ గుడిని తీర్చిదిద్దడం జరిగింది. దీనికి సహకరించిన రవికి నేను మరీ రవి భార్య వారి దంపతులు కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీన్ని కూడా తను అంతా శ్రమ కోర్చి డబ్బు వెచ్చించి ఇంత పవిత్రంగా దీన్ని నిర్మించినందుకు గ్రామస్తుల సహకారం కూడా ముందు చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే కట్టినంత మాత్రాన దీన్ని మళ్ళీ ఉపయోగంలో ఉండే విధంగా గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండి ఈ గుడి మనది, దీన్ని స్థాపించిన మన వాళ్ళు మన కోసం చేసిన విధంగా ఇది మనది అనే భావంతో దీన్ని ఎప్పటికీ పరిరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షులు గుడి చైర్మన్ గారికి, గుడి కమిటీ వారికి, ఇదే విధంగా గ్రామస్తులందరికీ నేను ప్రత్యేకత కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ ఒకే కాన్పులో 3 పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి 3 శిశువులు సురక్షితంగా ఉండడంతో ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 10,000 మంది మహిళల్లో ఒకరికి అరుదుగా ఈ విధంగా జరుగుతాయని ముస్తాబాద్ శ్రీ తిరుమల ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన పొడెండ్ల సృజన మహేష్ దంపతులకు మొదటి కాన్పులో పాప జన్మించింది. తర్వాత కాలక్రమంలో సృజన మళ్లీ గర్భం దాల్చి పురిటి నొప్పులు రావడంతో ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ తిరుమల నర్సింగ్ హోం నందు గత 37 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల్ని సంప్రదించారు. డెలివరీ సమయం కావడంతో పరీక్షలు చేసిన వైద్యులు సాధారణ కాన్పు సాధ్యం కాకపోవడంతో శస్త్రచికిత్స చేసి ప్రసవం చేయగా 3 పిల్లలకు ఆ తల్లి జన్మనిచ్చింది. 3లో ఒక బాబు, 2 పాపలు పుట్టడం విశేషం. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఒకే కాన్పులో 3 శిశువులు జన్మించడం, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడం అరుదైన ఘటనగా చోటు చేసుకుంది. జన్మించిన 3 శిశువులను సిద్దిపేటలో పిల్లల ఆసుపత్రిలో అబ్జర్వేషన్ నిమిత్తం తరలించినట్టు ఆసుపత్రి వైద్యులు శ్రవంతి, శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఇలాంటి ప్రసవాలు అరుదుగా జరుగుతుంటాయని తెలిపారు. శిశువుల్లో ఒకరు కిలో 400 గ్రాములు ఉన్నారని వెల్లడించారు. ఇలాంటి అరుదైన ఘటనలు 10,000 మంది మహిళలు గర్భం దాల్చితే ఒక్కరికి ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందన్నారు. ఒకే కడుపులో 3 జన్మించి చిన్నారులతో పాటు తల్లి సురక్షితంగా ఉండడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. పుట్టిన 3 పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబం అంతా సంతోషంలో మునిగిపోయారు. ప్రత్యేక చొరవ చూపి ప్రసవం చేసిన వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొదటి కాన్పులోనే ఒక కూతురు అయినప్పటికీ ఈ కాన్పులో మళ్లీ 2 ఆడపిల్లలు, ఒక బాబు జన్మించడం దేవుడిచ్చిన ప్రసాదమని తల్లి సృజన ఆనందాన్ని వ్యక్తం చేసింది. నేను డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ తిరుమల నర్సింగ్ హోమ్. గత 37 సంవత్సరాలుగా ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న మన తిరుమల నర్సింగ్ హోమ్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సృజన అనే మహిళ చిప్పలపల్లి గ్రామానికి చెందిన మహిళ ఎమర్జెన్సీగా నొప్పులతో రావడంతో ఆపరేషన్ చేయడం జరిగింది. తల్లి 3 పిల్లలకి ఒకేసారి జన్మనిచ్చింది. 3 పిల్లలు, తల్లి క్షేమంగా హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు 3 పిల్లలు ఇప్పుడు శిశురక్ష హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉన్నారు. తల్లి కూడా హెల్దీగా ఉంది. 3 పిల్లలకి జన్మనిచ్చింది. అందులో 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. 3 పిల్లలు హెల్దీగా ఉన్నారు. 3 పిల్లలకి సృజన అనే మహిళ 3 పిల్లలకు జన్మనిచ్చింది. దీన్ని మెడికల్ టర్మినాలజీలో ట్రిప్లెట్స్ అంటారు. ఇది అరుదైన సంఘటన మన తిరుమల నర్సింగ్ హోమ్లో జరగడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. డాక్టర్ శ్రీకాంత్,
కన్సల్టెంట్ అనస్థెటిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్ ఇన్ తిరుమల నర్సింగ్ హోమ్. ఈ తిరుమల నర్సింగ్ హోమ్లో ఒక అరుదైన సంఘటన జరిగింది. అది ఒక తల్లి సృజన అనే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, ఆమె ముగ్గురికి జన్మనిచ్చింది. దాన్ని శస్త్రచికిత్స చేసి ముగ్గురిని డెలివరీ చేసింది డాక్టర్ శ్రవంతి. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు అండ్ తల్లి ఆరోగ్యంగానే ఉన్నారు. ముగ్గురు పిల్లల్లో 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. వాళ్ళు సిద్దిపేట పీడియాట్రిక్ హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉంచారు. అండ్ ముగ్గురి బరువు 1 kg 400 గ్రాములు. ఇది అరుదైన డెలివరీ. ఇది 10,000 మంది మదర్స్లో ఒకరికి జరుగుతుంది. ఇప్పుడు శస్త్రచికిత్స అయ్యి తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. ముగ్గురు అని చెప్పేది బాగున్నారు అని చెప్పేది బాగుంది. ఇప్పుడు మేడం కూడా బాగా సపోర్ట్ చేసింది, చాలా మంచిగా చేసింది, టైం చేసింది. బాగా అనిపించింది హాస్పిటల్లో, బాగుంది, బాగా అనిపిస్తుంది. ముగ్గురు బాగున్నారు, బాగా అనిపిస్తుంది. భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందని, దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 3 వార్డుల్లో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాడవాడలా తిరుగుతూ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గల్లీల్లో తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గడీల పాలన ఎంతో మందిని ఇచ్చి ప్రజాపాలన వైపు ప్రజలు మొగ్గు చూపారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. భారత రాజ్యాంగం అవమానపరిచే విధంగా కేంద్రంలో ఉన్న బీటెక్ సర్కార్ కుట్ర చేస్తుందన్నారు. మళ్లీ బీజేపీ అధికారణ చూస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్పు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అవేజ్ మరియు సంగీతం శ్రీనివాస్, చెప్పదని ప్రకాష్, కాముని వనిత, మడుగు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం తెచ్చింది గాంధీ తాత అంటే బాపు తెచ్చిండు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు బాపు గారి యొక్క ముందడుగుతో బ్రిటిష్ యొక్క దాష్ట్ర శృంఖలాల నుంచి తెంపి భారతదేశంలోని సబ్బండ వర్ణాలకు ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు అలుపెరగని పోరాటం చేసి భారతదేశ ప్రజలకు విముక్తి కలిగించి వాళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గాంధీ బాపని చెప్పక తప్పదియాల. వచ్చిన స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరికీ కూడా దళిత బడుగు బలహీన వర్గాలు అలాగే వివిధ ప్రాంతాలు మతాల వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలి. వారి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కొరకు జరిగిన పోరాటానికి ఒక ఫలితం ఉండాలని చెప్పి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని కూడా రచించి ఈ భారత ప్రజల యొక్క హక్కులను కాపాడుతూ వచ్చిన రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. గత 75 సంవత్సరాలకి స్వతంత్ర భారతదేశంలో ఎవ్వరు కూడా భారత రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం చేయలే. ముట్టుకున్న ప్రజలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి భారత రాజ్యాంగాన్ని ప్రపంచవ్యాప్తంగా పటిష్టంగా ఉంచడానికి ప్రయత్నం చేసిందే తప్ప ప్రజలకున్న హక్కులను కాలరాసే ప్రయత్నం ఏ ప్రభుత్వం కూడా చేయలేల. ఈ యొక్క 75 సంవత్సరాల స్వతంత్ర పరిపాలనలో ఇంచుమించు 55 నుంచి 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పటికీ దాంతో పాటు కొన్నాళ్ళు జనతా పార్టీ, తర్వాత జేడీఎస్, అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా పరిపాలించినప్పటికీ కూడా ఎవరు కూడా రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. కానీ గత 10 సంవత్సరాలుగా ఏదైతే బీజేపీ పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుందో ఒక కుహానమైన కుటిల నీతితో ఈ భారతదేశంలో ఉన్న ప్రజలను మతం పేరా కులం పేరా విడదీయాలని చెప్పి ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చి ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేస్తుంది ఇవాళ. ఎందుకంటే భారతదేశంలో అనాది కాలం నుండి సనాతన కాలంలో ఏ విధంగానైతే అస్పృశ్యత అంటరానితనం ఉందో, ఒక వెట్టి చాకిరితనం ఉందో, దాన్ని మళ్ళీ తీసుకురావాలి. దళితులను, గిరిజనులను, హరిజనులను ఒక అంటరాని వారిగా, ఒక
కట్టు బాలికలుగా ఉంచాలని ఒక భావదారిద్ర్యంతో మనువాద రాజకీయాన్ని తీసుకొస్తున్న తరుణంలో ఇలా ఈ భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలి, భారతదేశాన్ని కాపాడాలి, ఈ దేశంలోని ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడాలని చెప్పి కాంగ్రెస్ బాధ్యతగా గుర్తించి రాహుల్ గాంధీ గారు ఒక పాదయాత్ర చేపట్టింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో, నఫరత్ జోడో, మొహబ్బత్ కా దుకాన్ ఖోలో, ప్రజలందరూ కూడా ఒకటి, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా మీరందరూ కూడా ముందుకు రావాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మన భారతదేశానికి స్వతంత్రానికి విలువ ఉంటుందని చెప్పి వారు చేపట్టిన పాదయాత్ర ఫలితంగానే ఏదైతే బీజేపీ కుతంత్రాలు పన్నిందో, మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము ఈ దేశాన్ని మారుస్తామంటే వాళ్ళ దురుద్దేశం దేశాన్ని మార్చడం కాదు, ఈ యొక్క దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మార్చడం. ఏదైతే రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర ఫలితం ద్వారా మీరందరూ కూడా ఇవాళ వారన్న 400 సీట్లు కాదు బీజేపీకి, కేవలం 236, 240 సీట్లు ఇచ్చి వాళ్ళ స్థానం ఏందో తెలిసి మీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న ఘనత మనకే తప్పింది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ అయినప్పటికీ కూడా ఇవాళ బీజేపీ పార్టీ అంబేద్కర్ గారిని ఏ విధంగా మాట్లాడింది, అమిత్ షా గారు పార్లమెంట్ లో ఏ విధంగా మాట్లాడినారో మీరు అందరూ కూడా చూసింది. అంబేద్కర్ 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 అంటే అంబేద్కర్ ఏమైనా దేవుడా అన్నాడు. ఇవాళ మేము ఇవాళ అంటున్నాం, ఇవాళ దేవుడంతో ఈ దేశంలోని దళిత, బడుగు, బలహీన వర్గాలకు, హరిజనులకు, గిరిజనులకు, మైనారిటీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేవుడే అని మేము అంటున్నాం ఇవాళ. ఎందుకంటే వాళ్ళ హక్కులను కాపాడింది వారు, వారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చింది వేరు. ఏ దేవుడు కూడా హక్కును, మనిషిని జీవించి, మనిషిని పుట్టించి జీవించే హక్కు మనిషిచ్చే, ఇక దేవుడిస్తే ఆ హక్కులను కాపాడే దిశగా, ఆ మనిషిని ఒక స్వేచ్ఛ స్వతంత్రాలతో కాపాడే దిశగా ఇలా భారత రాజ్యాంగంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. అందుకే ఎప్పుడైతే అంబేద్కర్ గారిని అమిత్ షా గారు దేవుడు అన్నారో, ఇలా ఈ దేశంలోని ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు కూడా పట్టుబట్టి అమిత్ షాను పార్లమెంటు సాక్షిగా క్షమాపణ చెప్పిన దానికి విజయం అంతా కూడా ఏమేదని చెప్పి చెప్పక తప్పది. వాళ్ళ ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటే నినాదం తీసుకుంది. ఆ రోజు ఇందిరాగాంధీ గారి రోటీ కపడా ఔర్ మకాన్ గరీబీ హటావో అనే నినాదం తీసుకొని ఈ యొక్క దేశంలో ఉన్న అన్ని భ్రష్టు పట్టిన విధానాలన్నీ కూడా రూపుమాపాలన్న ఉద్దేశం కొద్దీ రాజభరణాల రద్దు నుంచి మొదలుకుంటే బ్యాంకుల జాతీయకరణ, ఇలా పనికి ఆహార పథకం, ఇలా ఇందిరమ్మ ఇండ్లు, ఇలా వీటన్నింటితో పాటు ప్రతి వాడికి కూడా జీవించే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలని చెప్పి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ హక్కులైతే మనకు ప్రసాదించారో వాటిని కాపాడే దిశగా, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క పథకం చేపట్టుకుంటూ పోతూ వచ్చింది. కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ప్రతి వ్యవస్థను కూడా అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎల్ఐసి నమ్ముతుంది, రైల్వేస్ నమ్ముతుంది, ఇవాళ ఇండియన్ ఎయిర్లైన్స్ నమ్ముతుంది. ఇవాళ అనేక రకాలమైన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లను కూడా తీసుకొచ్చి మనల్ని మళ్ళీ ఇవాళ ఒక బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లోకి నెట్టే విధంగా మన ప్రయత్నాలు చేస్తుంది. అటువంటి తరుణంలోనే ఇలా ఏఐసిసి ఒక పిలిపిచ్చింది. ఆ పిలిపే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందామని చెప్పి దానికి అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏ విధంగా స్వతంత్రం ఇచ్చిందో అదే మాదిరిగా రాష్ట్రాన్ని కూడా ఈ ప్రజల యొక్క కోరిక మేరకు అనేక మంది యొక్క యువకుల ఆత్మ బలిదానాలను, వాళ్ళ ఆశలన్నింటి కూడా నెరవేర్చాలని చెప్పి తెలంగాణ తల్లుల యొక్క కడుపు కోత ఆపాలని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత అనేకమైన మాయమాటలు చెప్తే గంభీరావుపేటలో కాకతీయుల కాలం నాటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 విజయశంకర స్వామి గారు సందర్శించారు. ఆలయ అధికారులు విజయశంకర స్వామి వారికి గౌరవ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి విజయశంకర స్వామి అనుగ్రహ భాషణం చేసి మే 7వ తేదీన హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద జరగనున్న హైందవ భక్తి కళా సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చి ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ క్వాలిటీ అధికార ప్రతినిధి ఖాదిజ్ఞాసి మల్లికా వల్లభ, ఆలయ చైర్మన్ మల్లుగారి నర్సగౌడ్ గారు, శ్రీరంగ నాయకులు సంతోష్ బాబు గారు, భజన కళా గురువు శ్రీ భట్టు రాజు గారు, జై భారత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఖాదిజ్ఞాసి రాజు, గ్రామ పార్థసారథి శర్మ, సుంకోజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఇక్కడ భక్తి కళను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే తెలంగాణ తిరుపతిగా పిలుచుకుంటే యాదాద్రి దేవస్థానంలో వేలాది భజన బృందాలు మేము భగవంతుని నామ సంకీర్తన చేస్తామంటే
ప్రోత్సహించాల్సిన దేవస్థానం వాళ్ళు అక్కడ భజనలు చేసుకొని కూడా మీకు భజనలు చేసుకోవడానికి హక్కు లేదు, మేము పర్మిషన్ ఇవ్వమంటున్నారు. అందుకోసం పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళెవరు? అసలు దేవస్థాన కమిటీ దేనికోసం? భజనలు చేయించడానికి, భక్తిని పెంచుకోవడానికి. కలియుగంలో ఆగమ శాస్త్రంలో జరగాల్సినటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా దేవస్థానం చేస్తుంది కాబట్టి దీనికి నిరసిస్తూ మే 7వ తారీఖు ఇంద్రపార్కులో వేలాది మందితో భక్తిపూర్వకంగా భగవంతుని నామ సంకీర్తన దేశవ్యాప్తంగా తెలియజేసే విధంగా సామూహిక ప్రదర్శన, భక్తి ప్రదర్శనలు ఉన్నాయి. కనుక ఈ ప్రాంతం నుంచి అన్ని కళా బృందాలు పాల్గొనవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. గోవింద. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాకతీయుల కాలం నాటి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 విజయశంకర స్వామి సందర్శించారు. సిరిసిల్ల శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామి దర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. తెలంగాణలో సుప్రసిద్ధ దేవాలయాల్లో ప్రతినిత్యం పారాయణం కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక జిల్లా కన్వీనర్ మోర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొడం రవి, రంగనాయకులు సంతోష్ బాబు, హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అధికార ప్రతినిధి కాది జ్ఞాసి, మల్లికా వల్లభ, ప్రముఖ వైద్య నిపుణులు సురసుర రాధాకృష్ణ, వికాస తరంగిణి భక్త బృందం సభ్యులు పెద్ది శ్రీనివాస్, పత్తిపాక శ్రీనివాస్, రాపెల్లి రాజేందర్, లవంతిక, రాజ్యలక్ష్మి, గురుకులాశ్రమ హనుమాన్ భక్తులు వడ్నాల సత్యం, ఏనుగుల శ్రీనివాస్, కల్లిపల్లి భాస్కర్, భజరంగ్ దళ్ కార్యకర్తలు గౌతమ్, శివాజీ, స్వాధ్యాయ భక్త బృందం సభ్యులు బైరిమల్లేశం సుమతి, బీజేపీ నాయకులు గుడ్ల విష్ణు, మోర శ్రీహరి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, రాపెల్లి ముకుందం తదితర భక్తులు, వివిధ దేవాలయ భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద గోవింద. సంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరి. సంకీర్తన 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 సంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరి. గోవింద 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 గోవింద. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు శుద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టారు. తదనంతరం కొవ్వొత్తులు వెలిగించి మహనీయునికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెండబోయిన గోపి, రాష్ట్ర మహిళా నాయకులు బొమ్మ జయశ్రీ, కుమారి శంకర్, ఆడుపు రవీందర్, నాగుల శ్రీనివాస్, రాగుల రాజిరెడ్డి, కర్ణె హరీష్, మాధవి, తిరుపతి రెడ్డి, జ్ఞాన రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న శ్రీ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సిరిసిల్లాలో రాష్ట్ర అండ్ కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల జిల్లాలో అంబేద్కర్ గారి శుద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 5,000 విగ్రహాలకు శుద్ధి కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో, కన్వీనర్ మహేష్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర కార్యదర్శి అయిన బొమ్మ జయశ్రీ అక్కగారు ఈరోజు సిరిసిల్లకు విచ్చేసినారు. వారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. ఈరోజు బైక్ ర్యాలీతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన గోపి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొదటి నుంచి అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అవమానపరుచుకుంటూనే వచ్చింది. 1952లో ఒకసారి ఎంపీగా ఆయనను ఓడియడానికి కమ్యూనిస్టు పార్టీతో కలిసి అంబేద్కర్ గారిని ఓడించింది. మళ్ళీ 94లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిని నిలబెట్టి ఆయనను అప్పుడు కూడా ఓడించింది. అలా కాకుండా ఆయన చనిపోయిన రోజు కూడా ఢిల్లీలో అంత్యక్రియలకు చేయనీయకుండా ముంబై తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు మా బీజేపీని దళితులకు వ్యతిరేక పార్టీ బీజేపీ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా పెద్ద పుణ్యకార్యక్రమం ఏం చేశారంటే, ఆయనే శవాన్ని ఇక్కడికి ముంబైకి తరలించినప్పుడు ఆ బిల్లును కూడా అలా సత్యమణి గారికి ఇచ్చి ఈ పేమెంట్ చేయమని చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు బీజేపీని విమర్శించే హక్కు వాళ్ళకి లేదు. కాబట్టి ఈరోజు
ఇంకా ఈ రోజు నుండి 25 తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు మాకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేస్తాము. ఈరోజు శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారిని శుద్ధి చేసి దీపాలంకరణ చేసుకున్నాము. అందరినీ ఈరోజు పాల్గొన్న కార్యకర్తలందరికీ, నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంబేద్కర్ గారి 13 తారీఖు సాయంత్రం నుండి అంబేద్కర్ గారి శుద్ధి కార్యక్రమం, తెల్లారి మరి మాల వేసి సమర్పణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్ ర్యాలీతో సహా మా కార్యకర్తలందరూ, నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ గారిని శుద్ధి చేయడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి పట్ల కాంగ్రెస్ వ్యవహార శైలిని చూసినట్టయితే కనీసం రాజ్యాంగాన్ని ఈరోజు చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ వారి అధికారంలో ఉన్నప్పుడు భారత రత్నం కూడా ప్రసాదించలేకపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి శంకర్ గారు, లోకల్ గోపి గారు, ఇంకా అందరూ నాయకులు, సెస్ డైరెక్టర్ దేవేంద్ర గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు, మహిళా నాయకులు, వివిధ జిల్లా నాయకులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారతరత్న అవార్డు పొందిన బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసి వారిని గుర్తు చేసుకునే దిశగా మనం అందరం కూడా అంటే మరొకసారి అంటే రాజ్యాంగం అన్నది ఏర్పాటు చేసిన దాంట్లో ఒక ముఖ్య సిద్ధాంతకర్తగా ఉన్న ఎంతోమంది కమిటీగా ఉండి ఆయన చైర్మన్గా ఉన్న 1947లో ఏర్పాటు చేసిన ఒక కమిటీలో చైర్మన్షిప్తోని మన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే మన సిద్ధాంతకర్తగా ఉన్న బిఆర్ అంబేద్కర్ గారికి జయంతి ఒక మామూలుగా పూలమాల వేసి నిర్ణయించుకోవడం కాకుండా వారి ఆలోచనల విధానాన్ని ప్రజల్లోకి వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు వారు పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలకు ఓర్చుకొని అంటే ఒక అంటరానితనం దగ్గర నుండి మొదలు పెడితే స్కూల్ దగ్గరలో కానీ ఎక్కడైనా కూడా ఒక వివక్షతో కూడుకున్న పరిణామాల్లో ఆ కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని వివక్షను దూరం చేసే ఒక ప్రజాబద్ధంగా ఉన్న మన రాజ్యాంగాన్ని రూపొందించే కార్యకర్తగా అంటే మీ చైర్మన్గా మొత్తం దేశానికి చైర్మన్గా ఉండి ఆ రాజ్యాంగాన్ని మనం అందరం ఈరోజు చాలా అంటే ప్రపంచం మొత్తంగా భారతదేశం యొక్క రాజ్యాంగం అంటేనే గర్వించేదగ్గ విషయంగా ఉన్నది. ఆ గర్వించదగ్గ రాజ్యాంగాన్ని ఏర్పరిచే మనిషిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంత కష్టపడి ఎదగడం, ఆ మనిషిని గుర్తించి వారికి మనము ప్రతిసారి అంటే ప్రపంచంలోనే ఆయనకున్న విగ్రహాలు ఎక్కడా లేవు. అది లేవు అంటే దాని అర్థం ఏంటిది? వారిని అందరు ప్రజలు గుర్తిస్తున్నారు, అందరు గుర్తిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అప్పుడు అంటే ఆ టైంలోనే 50లోనే మన రాజ్యాంగం జనవరి 26కి మనము ఏర్పరచుకున్నప్పుడే మనము ఆయనని ఎంత కించపరుస్తూ హిందూ కోడ్ గురించి కానివ్వండి, తర్వాత ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు కానివ్వండి, ఆయన ఓడిపించే దిశగా ఆయన చేసిన ప్రతి కార్యక్రమాన్ని, పెట్టిన ప్రతి ప్రపోజల్ని 370 ఆర్టికల్ పెట్టొద్దు అని చెప్పిండు. దానికి అగెనిస్ట్గా అంటే వాళ్ళు చెప్పిన మాట వినడమే ఈయన చేయాలని అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతి దానికి నిలబడి మహిళలకు అన్నిట్లలో అవకాశం మహిళలకు ఇవ్వాలా, సమానంగా చట్టసభల్లో అవకాశం ఇవ్వాలా, వాళ్ళకి ఈక్వల్ రైట్ హక్కు ఇవ్వాలి, అన్నిట్లలో పేమెంట్స్లలో కానీ అన్నిట్లలో కూడా వేజెస్లో అన్నిట్లలో కూడా వాళ్ళకి ఈక్వల్ వేజెస్లో అన్నిట్లలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలన్న విషయాలన్నిటి కూడా పక్కకు పెట్టేసేసి మనిషిని ఎంతో నిర్వీర్యం చేసే దిశగా అంత కష్టపడి మొత్తము ఇప్పుడు ప్రపంచం దేశ ప్రజలు అందరూ గర్వపడుతున్నారు, ప్రపంచం కూడా మన వైపు చూస్తున్నారు. ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో అదే రాజ్యాంగంతో ప్రభుత్వం నడిపిస్తున్న బీజేపీ ప్రభుత్వం నడిపిస్తుంది. దానికి ఒక్కొక్క దానికి అప్పుడున్న వాటిని ఈరోజు నిర్వహించే దిశ 370 ఆర్టికల్ ఎత్తేయడం కానివ్వండి, మా చట్టసభల్లో మహిళలకు 33% కల్పించడం కానివ్వండి, వేజెస్లో అందరికీ సమాన హక్కులు కల్పించడం కానివ్వండి, మహిళల భద్రత గురించి కానివ్వండి, కుల వివక్ష లేకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా అంతా అంటే సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న స్లోగన్తో అంబేద్కర్ గారు ఆశించిన దాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీలో దాన్ని 100%గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఇస్తున్నారు. అప్పుడు ఏర్పాటు చేసిన రాజ్యాంగము
ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆకలింపజేసుకొని దాన్ని ఎలా ప్రతి అంటే చిట్ట చివరి మనిషి వరకు ఎలా వెళ్ళాలా, ప్రతిఫలం అన్నది చిట్ట చివరి మనిషికి ఎలా వెళ్ళాలన్న దాని మీద కార్యక్రమాలు చేసుకుంటూ వారిని గౌరవించే దిశగా వారిని ఇంకా ఈ మధ్యలో ఒక ప్రబుద్ధుడు అన్నాడు, మనము రాజ్యాంగమే మార్చేద్దాము అన్న మాట మాట్లాడారు. అలాంటి ప్రబుద్ధులు తయారవుతున్నారు. మనం అందరం కూడా అది అలాంటిది అలాంటి ఆలోచన లేకుండా బ్రహ్మాండంగా ఉన్న మన రాజ్యాంగాన్ని మనం బదిలపరుచుకొని దానికి అనుగుణంగా మనం ప్రజలకు సేవ చేసి ఎవరికి అందరూ సమానమే అన్న దిశగా వెళ్తూ ప్రతిఫలం అందరూ కూడా ఏ ప్రతిఫలం ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి చేరే దిశగా ప్రజాస్వామ్యంలో మనం రాజకీయం నడిపించాలి, దాని కొరకే పనిచేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక తీసుకొని ఈరోజు అందరం కూడా ముందు రోజే దానికి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలన్నింటినీ శుద్ధి చేసి వారికి శ్రద్ధాంజలి ఘటించే ముందుగా ఒక ర్యాలీ లాగా వారిని గుర్తు చేసుకుంటూ తిరిగేసేసి అక్కడ వారి విగ్రహం దగ్గర దీపాలంకరణ చేసి రేపు మళ్ళీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరం కూడా ఒకసారి అంబేద్కర్ గారి ఆశయాలను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.